నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భారత్పై సుంకాలను 18% తగ్గించిన ట్రంప్. అమెరికా అధ్యక్షుడి ప్రకటన పట్ల ప్రధాని మోదీ హర్షం. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు మంచి రోజులు వచ్చాయన్న నిర్మల. మోదీ నాయకత్వ పటిమకు వాణిజ్య ఒప్పందం నిదర్శనమని వ్యాఖ్య. ఈ నెల 6న క్వాంటం వ్యాలీ నిర్మాణానికి సీఎం శ్రీకారం. ఉద్దండరాయునిపాలెంలో 50 ఎకరాలు కేటాయింపు. తిరుమలలో వైసీపీ చేసింది ముమ్మాటికి మహాపచారమే. గోబెల్స్ ప్రచారంతో తప్పించుకునే యత్నమన్న పవన్. అమెరికాలో పాక్షిక షట్డౌన్పై వీడని ఉత్కంఠ. బడ్జెట్ ఆమోదానికి డెమోక్రాట్ల ససేమిరా. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే నెపంతో భారత్పై 2 విడతల్లో 50% సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎట్టకేలకు స్వరం మార్చారు. సోమవారం ప్రధాని మోదీతో ఫోన్లో చర్చలు జరిపిన ట్రంప్ భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకారం తెలిపినట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. భారత్పై విధించిన ప్రతీకార సుంకాలను 25% నుంచి 18%కి తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. మిగతా 25% సుంకాలను పూర్తిగా ఎత్తివేయనున్నట్లు శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి. అటు ట్రంప్ ప్రకటనను స్వాగతించిన ప్రధాని మోదీ భారత ప్రజల తరఫున ఎక్స్లో కృతజ్ఞతలు తెలిపారు. అయితే వాణిజ్య ఒప్పందాన్ని మాత్రం మోదీ ప్రస్తావించలేదు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనంతరం తన సోషల్ మీడియా వేదిక ట్రూత్లో కీలక ప్రకటన చేశారు. ప్రధాని మోదీతో మాట్లాడడాన్ని గౌరవంగా భావిస్తున్నారని పేర్కొన్న ట్రంప్ భారత్కు ఆయన శక్తివంతమైన గౌరవప్రదమైన నాయకుడని కొనియాడారు. ఫోన్ సంభాషణల్లో వాణిజ్యం, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు, రష్యా చమురు కొనుగోలు నిలిపివేత, అమెరికా వెనెజువెలా నుంచి భారత్ మరింత చమురు కొనుగోలు వంటి అంశాలపై చర్చించామని వివరించారు. ఇదే ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకగలదని అనుకుంటున్నారని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. మోదీపై గౌరవంతో ఆయన విజ్ఞప్తి మేరకు వెంటనే వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నారని తెలిపిన ట్రంప్ అమెరికా ఉత్పత్తుల్ని భారీగా కొనేందుకు ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని వ్యాఖ్యానించారు. $500 బిలియన్ పైగా విలువైన ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు, ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లకు అదనంగా మరిన్ని దిగుమతులకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. భారత్తో అమెరికాకు ఉన్న అద్భుతమైన బంధం మునుపెన్నడూ లేనంతగా బలంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్పై విధించిన ప్రతీకార సుంకాల్ని 25% నుంచి 18%కి తగ్గిస్తున్నామని వెల్లడించారు. అమెరికాపై విధిస్తున్న సుంకాల్ని 0 స్థాయికి చేర్చడానికి, రష్యా నుంచి చమురు దిగుమతుల్ని నిలిపేయడానికి భారత్ అంగీకరించిందని తెలిపారు. మరోవైపు రష్యా నుంచి చమురు కొంటున్నందుకు విధించిన 25% అదనపు సుంకం కలుపుకొని ఇప్పటి వరకు భారత ఉత్పత్తులపై పడుతున్న 50% సుంకాలు ట్రంప్ ప్రకటనతో 18%కి తగ్గే అవకాశం ఉంది. మరోవైపు ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోదీ ఎక్స్ ద్వారా స్పందించారు. భారత ఉత్పత్తులపై ఇక నుంచి 18% అమెరికా సుంకం అమలు కానుందని మోదీ వెల్లడించారు. ఇది ఎంతో సంతోషకరమని ఎక్స్లో వ్యాఖ్యానించారు. అద్భుత ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరపున అధ్యక్షుడు ట్రంప్నకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. అయితే ప్రధాని మోదీ అమెరికాతో వాణిజ్య ఒప్పందం గురించి తన పోస్టులో ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. ఎన్నో అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయన్న ప్రధాని మోదీ ప్రపంచ శాంతి, సుస్థిరత, సుసంపన్నతకు ట్రంప్ నాయకత్వం ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు. శాంతి కోసం ఆయన చేసే ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతిస్తుందని వివరించారు. 2 దేశాల భాగస్వామ్యాన్ని అత్యున్నత స్థాయికి చేర్చేలా ట్రంప్తో సన్నిహితంగా కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నారని మోదీ వివరించారు. మరోవైపు మోదీ, ట్రంప్ ఫోన్లో మాట్లాడుకున్నారని శ్వేతసౌధంతో పాటు భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఎక్స్లో తెలిపారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ 3 రోజుల అమెరికా పర్యటన వేళ ఈ సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరటం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ పటిమకు నిదర్శనమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు మంచి రోజులు వచ్చాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. తాజాగా కుదిరిన వాణిజ్య ఒప్పందం 2 అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలకు ప్రయోజనకరమని రాసుకొచ్చారు. భారత్ అమెరికా మధ్య చరిత్రాత్మక ఒప్పందం కుదిరిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య మైలురాయిగా నిలిచిపోతుందని ఎక్స్లో పోస్ట్ చేశారు. వాణిజ్య ఒప్పందంతో భారత్ అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమైందని రాసుకొచ్చారు. భారత్ అమెరికా వాణిజ్య ప్రకటనను విదేశాంగ మంత్రి జైశంకర్ స్వాగతించారు. ఈ ఒప్పందం ఇరు దేశాల్లో ఉద్యోగాల్ని సృష్టించి వృద్ధిని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. మేక్ ఇన్ ఇండియా ప్రయత్నాలను బలోపేతం చేస్తుందని ఎక్స్లో పోస్ట్ చేశారు. బలమైన ఆర్థిక సంబంధమే వ్యూహాత్మక భాగస్వామ్యానికి పటిష్ట పునాదని తెలిపారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ ప్రకటన తర్వాత ప్రధాని మోదీ సర్కారుపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ప్రధాని మోదీ చివరకు అమెరికా నిబంధనలకు తలొగ్గినట్లు కనిపిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ వాణిజ్య ఒప్పందం ఫాదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కాబోదని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ను ఆపానని వాషింగ్టన్ నుంచే చెప్పిన ట్రంప్ రష్యా వెనజువలా నుంచి భారత్ కొనుగోలు చేయబోయే చమురు సమాచారాన్ని కూడా వెల్లడించారని జయరాం రమేష్ పేర్కొన్నారు. తాజాగా భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని కూడా వాషింగ్టన్ నుంచే ప్రకటించడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు చూస్తే ప్రధాని మోదీ ట్రంప్ను కలిసేందుకు ఇబ్బంది పడుతున్నట్టు ఉందన్నారు. ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడికి కొంత పట్టు చిక్కినట్టు కనిపిస్తోందని జయరాం రమేష్ విమర్శించారు. భారత్పై అమెరికా టారిఫ్లను 18% తగ్గించడం వల్ల ఏ రంగాలకు ఉపయోగకరమైన వివరాలపై స్టాక్ మార్కెట్ నిపుణులు సుందర్ రామిరెడ్డితో మా ప్రతినిధి కె శ్రీనివాస్ ముఖాముఖి. సుంకాలను తగ్గిస్తూ అమెరికా భారత్ నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈ నిర్ణయం స్టాక్ మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, దీని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయంపై మనతో పాటు స్టాక్ మార్కెట్ నిపుణులు సుందర్ రామిరెడ్డి ఉన్నారు. ఆయన అడిగి ఇందుకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సుందర్ రామిరెడ్డికి నమస్కారం. గతంలో అమెరికా స్టాక్ మార్కెట్కి సంబంధించి స్టాక్ మార్కెట్ పెంచుతున్నట్టుగా అంటే పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అప్పుడు దీని ప్రభావం చాలా పడింది. అయితే ప్రస్తుతం తగ్గిస్తూ భారత్ అమెరికా కూడా ఓ నిర్ణయం తీసుకున్నాయి. దీని పరిణామాలు ఏ విధంగా ఉండవచ్చు? సో మొన్న ఆగస్టు నుంచి ఇండియా మీద ట్రంప్ మామూలుగా 25% ట్యాక్స్ ప్లస్ రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటున్నాం కాబట్టి పనిష్మెంట్ కింద ఒక 25%, మొత్తం మీద 50% టారిఫ్ ఉన్నాయండి. ప్రపంచంలో హై ఎండ్ ట్యాక్సెస్ ఉంది అమెరికాలో ఇండియన్ గూడ్స్ మీద, అది 50% అనమాట. ఇప్పుడు లాస్ట్ నైట్ 11 o'clockకి ఫస్ట్ ట్రంప్ దగ్గర నుంచి ట్వీట్ వచ్చిందండి, ఇండియన్ గూడ్స్ మీద అండ్ ఇమీడియట్లీగా అంటే ఈ రోజు నుంచే అంటే 18% తగ్గిస్తున్నామని. అంటే 50% నుంచి అంటే 18%కి ఓవర్ నైట్లోనే డ్రాప్ అయినట్లు లెక్క అనమాట. అయితే ఇది ట్రేడ్ డీల్ అంటే కాదండి, ప్రస్తుతానికి టారిఫ్ డీల్ అనుకోవాలి. ఎందుకంటే ఇంకా టెస్ట్ మెసేజ్లు ఏం రాలేదు, ఇంకా అగ్రిమెంట్లు ఏం అవ్వలేదు అనమాట. అందుకని ప్రస్తుతానికి ఇద్దరు లీడర్ల అనౌన్స్మెంట్, ఫస్ట్ ట్రంప్ ట్వీట్ చేశాడు, తర్వాత మోడీ గారు దాన్ని కన్ఫర్మ్ చేశారు. అందుకని ఈ రోజు నుంచి అఫీషియల్గా అమెరికాలో ఉన్న గూడ్స్ మీద ఇండియన్స్కి పడే టారిఫ్ 18%. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చైనా 35%తో పోల్చుకున్నా, పాకిస్తాన్ వియత్నాం 19%తో పోల్చుకున్నా అంటే 18% బెస్ట్ డీల్ అనమాట. అందుకని ఇండియా వాళ్ళు ఇప్పుడు తీసుకున్న డీల్ ద బెస్ట్ డీల్ అనుకోవచ్చు. ఇప్పుడు దానికి ఏంటంటే అమెరికా నుంచి ఇండియాకి వచ్చే ఇంపోర్ట్స్లో జీరో టారిఫ్ అనమాట అవన్నీ కూడా. అయితే ట్రంప్ చెప్తున్న ప్రకారం ఏంటంటే ఇండియా వాళ్ళు $500 బిలియన్ వర్త్ యొక్క ఎనర్జీ అండ్ టెక్నాలజీ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కొనబోతున్నారని చెప్పారు. అది కొంచెం అతిశయోక్తి కనపడుతుంది. ఎందుకంటే 2025లో టోటల్ అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన ఇంపోర్ట్స్ మొత్తం కూడా జస్ట్ $45 బిలియన్ అండి. దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ట్రంప్ చెప్తున్నది 500 బిలియన్స్ అంటే కొంచెం అతిశయోక్తిగా ఉంది. బహుశా అది 4-5 years యావరేజ్ డీల్ అయి ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ మొన్నే బడ్జెట్ అయిపోయింది. ఇండియన్ టోటల్ బడ్జెట్ కూడా 53 లక్షల కోట్లు. ఇప్పుడు అమెరికా వాళ్ళు $500 బిలియన్ అంటే రఫ్గా అరౌండ్ అది 45 లక్షల కోట్లు అనమాట. అమెరికా నుంచి అంత ఇంపోర్ట్స్ లేవు కాబట్టి మేబీ 10 years యావరేజ్ చేసి ఉండొచ్చు. మొత్తానికి ఓవరాల్గా అయితే మాత్రం ఈ రోజు నుంచి
ఇండియా వాళ్ళకి టారిఫ్ అమెరికాలో ఉన్న అన్ని ప్రొడక్ట్స్ మీద యావరేజ్ 18%. దట్ ఈస్ టూ గుడ్ థింగ్. అండ్ మార్కెట్ ఆల్రెడీ సెలబ్రేషన్ మూడ్లో ఉందండి. ఎప్పుడైతే ఆ న్యూస్ 11 o'clockకి ట్విట్టర్లో అనౌన్స్మెంట్ అయిందో ఆ క్షణం నుంచి గిఫ్ట్ నిఫ్టీ ఒక్కసారిగా ర్యాపిడ్గా మూవ్ అయ్యి 26,000 టచ్ చేసింది. ఇప్పుడు లైవ్ మార్కెట్లో 26,200 మధ్య నడుస్తుంది. అంటే 1200 పాయింట్లు గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగే ఛాన్స్ ఉంది నిఫ్టీలో. డెఫినెట్గా దిస్ ఈజ్ ద సెలబ్రేషన్ టైం ఫర్ ద ఇండియన్ బుల్స్ అనమాట. అంతర్జాతీయంగా పలు దేశాల మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. అయినప్పటికీ మన స్టాక్ మార్కెట్ ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉందా? ఇండియా జనాభా 146 కోట్లు అండి. ఎక్కువ గ్రోత్ మనది ఇంటర్నల్ కన్జంప్షన్ ద్వారా వస్తుందన్నమాట. అండ్ ఈ మధ్యకాలంలో ట్రంప్ ఎప్పుడైతే ఇండియా మీద టారిఫ్ వేశారో అప్పటి నుంచి ఇండియన్ మార్కెట్స్ కూడా బియాండ్ ద అమెరికన్ మార్కెట్ చూడటం బినైందనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 6 monthsలో ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి తప్ప తగ్గలేదు. ఈవెన్ 50% టారిఫ్స్ ఉన్నా సరే. అంటే మనం అమెరికా దాటి అవతలకి ఎక్స్పోర్ట్ చేయడం బీన్ చేసాం. రీసెంట్గా మీరు చూశారు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పేసి యూరోపియన్ యూనియన్తో టైప్ అయ్యాం. అండ్ మనం ఆల్రెడీ కెనడాతో టైప్కి రెడీ, నెక్స్ట్ మంత్ రెడీ అవుతున్నాం. అండ్ యూఏఈతో టైప్ అయ్యాము, రష్యాతో టైప్ అయ్యాము. అంటే ఇతర దేశాలతో పలు దేశాలతో మనం అగ్రిమెంట్ చేసుకున్నామండి. తద్వారా ఇండియన్ ఎకానమీ డొమెస్టిక్ వైజ్ బాగుంది, ఇంటర్నేషనల్ వైజ్ కూడా బాగుండే ఛాన్స్ ఉంది. అందుకని ఇంటర్నేషనల్గా ఎంత అన్సర్టిటీ ఉన్నా సరే ఇండియన్ జీడీపీ గ్రోత్ మోర్ దెన్ 7% రికార్డ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇండియా 90% జీడీపీ గ్రోత్ అంతా కూడా ఇంటర్నల్ కన్జంప్షన్ ద్వారా వస్తుంది. అండ్ రీసెంట్ బడ్జెట్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ బడ్జెట్ తయారు చేశారు. కాబట్టి డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు మూవ్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కూడా 7.2, 7.5 అలా గ్రో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతూ అదేవిధంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇది మరింతగా తగ్గే అవకాశం ఏమైనా ఉందా? సో బేసికల్గా వరల్డ్ వైడ్గా ఒరిజినల్గా ఒక వెండి కేజీ ఉంటే ఒరిజినల్ కేండి అండ్ 400 kgs పేపర్ యాసెట్స్ మీద బెట్కేస్తున్నారండి. పర్టికులర్గా ఫీచర్స్ ఆప్షన్స్లో వచ్చిన మార్జిన్ ప్రెజర్ వల్ల మార్కెట్ ఇంతగా డ్రాప్ అయిందండి. ఒరిజినల్గా ఇండస్ట్రీ డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఫిజికల్గా బయట రోడ్డు మీద ఎవరు గోల్డ్ సిల్వర్ అమ్మటలేదు. కేవలం ఫీచర్స్ ఆప్షన్స్లో మార్జిన్స్ పెంచడం ద్వారా ఆ స్క్వీజ్ అయిపోయి పట్టణం స్టార్ట్ అయిందనమాట. ఊహించుకోండి, 15% మార్జిన్ ఉండే గోల్డ్ సిల్వర్లు మొత్తం కూడా అండ్ రఫ్గా 68% దాకా మార్జిన్స్ పెంచారు. అందుకని మీ దగ్గర ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ కనుక్కుంటే లాభంతో ఉన్న ఆ మార్జిన్ మెయింటైన్ చేయాలి, షార్ట్ కొట్టిన వాళ్ళు కూడా ఆ మార్జిన్ మెయింటైన్ చేయాలి. అంత మార్జిన్ ఎవరి దగ్గర ఉండదు. అందుకని కొనేవాళ్ళు క్లోజ్ చేసుకుంటున్నారు, అమ్మేవాళ్ళు క్లోజ్ చేసుకుంటున్నారు. ఇద్దరు ఒక్కసారిగా క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే సడన్గా మార్కెట్లో పట్టడం స్టార్ట్ అయిందనమాట. అది ఎంత అంటే 3 daysలోనే ఆల్మోస్ట్ 50% డ్రాప్ అయింది. బట్ స్టిల్ 1 month బ్యాక్తో పోల్చుకుంటే గోల్డ్ +10%లో ఉంది, సిల్వర్ +10%లో ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్లో వాళ్ళు ఎవరైనా లాస్ అయి ఉండొచ్చేమో కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ గుడ్ అనమాట. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో MCXలో ఇప్పుడు మార్కెట్ లైవ్లో ఉందండి. అండ్ సిల్వర్ +6% ట్రేడ్ అవుతుంది అండ్ గోల్డ్ 3.5తో ట్రేడ్ అవుతుంది. కాబట్టి సిల్వర్ గోల్డ్ సంబంధించి ఇంకా బ్యాడ్ న్యూస్ అయిపోయింది అనుకోవచ్చు. ఎనీహౌ 2-3 రోజుల్లో మార్కెట్ సెటిల్ అవుతుందండి. ఎవరైనా కొనాలనుకుంటే అప్పటి నుంచి మళ్ళీ SIP పద్ధతులు కొనుక్కోవచ్చు. స్టాక్ మార్కెట్పై పెట్టుబడులకు అంటే ఇది సరైన సమయమా, మరి కాస్త సమయం వేచి చూడాలంటారా? బేసికల్గా టైమింగ్స్ గురించి మనకు తెలియదండి. ట్రంప్ ట్వీట్ వచ్చింది లాస్ట్ midnight 11 o'clockకి. ఈరోజు మార్నింగే ఇండియన్ మార్కెట్ +3 నుంచి 5% మధ్య ఓపెన్ అవుతుంది. మీరు టైమింగ్ కోసం కూర్చున్నారనుకోండి మార్కెట్ మీకోసం ఆగదు. అందుకని మీ ఫైనాన్షియల్ గోల్స్ తగ్గట్టు మీరు SIP మెథడ్లో కొనే వాళ్ళకి డిస్కౌంట్ సేల్ మంచిదే కదా, తక్కువ రేటుకి ఎక్కువ స్టాక్స్ వస్తాయి కదా. కాబట్టి లాంగ్ టర్మ్ ప్లానింగ్ మీద డిప్ వచ్చినప్పుడు ఎక్కువ కొనడం ద్వారా మనం బెనిఫిట్ పొందొచ్చు. అందుకని మార్కెట్ ఎప్పుడు పాజిటివ్ బాధ ఎప్పుడు నెగిటివ్ బాధ మనకు తెలీదు. బట్ ఇండియన్ ఎకానమీ వెరీ స్ట్రాంగ్. నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కూడా జీడీపీ గ్రోత్ 7% ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ప్రతి బ్యాడ్ న్యూస్ కూడా దాన్ని ఎన్కాష్మెంట్ చేసుకోవడం బెటర్ నా ఉద్దేశం. భారత్, అమెరికా తాజా నిర్ణయాలపై ఈ ఎటువంటి మరిన్ని ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ రంగాలపై ఇది ప్రభావం చూపే అవకాశం? డెఫినెట్గా అండి, మీరు కనుక చూసుకుంటే లాస్ట్ 11 o'clock నుంచి ఇప్పుడు మార్నింగ్ వరకు చూసుకుంటే ఇండియన్ రూపీ 1.5 rupees బలపడింది. ఇప్పుడు లైవ్ మార్కెట్లో 90.5 దగ్గర ఉంది. అంటే ఇండియన్ రూపీ స్ట్రాంగ్ అవుతుంది. దీంతో ఈ డీల్ తోటంటే ఎక్స్పర్ట్స్ చేసే వాళ్ళు ఎక్కువ డాలర్ సంపాదిస్తారు అండ్ ఇండియన్ రూపీ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఆటోమేటిక్గా మళ్ళీ FIS ఇండియాకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇండియాలో క్యాపిటల్ ఫ్లో అవుతుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ రిమైనింగ్ ఇండస్ట్రీస్ స్ట్రాంగ్ అవుతాయి. అదే టైంలో అమెరికన్ డాలర్ కూడా లాస్ట్ 1 yearలో 10% డ్రాప్ అయిందండి. అమెరికన్ ఎకానమీలో ఇది గుడ్ అవుతుంది అనమాట. ఇద్దరికి విన్ ఆపర్చునిటీ. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే FIS యాంగిల్లో చూస్తే పాజిటివ్ న్యూస్. అండ్ ఇండియా ఫారెక్స్ ప్రకారం చూసుకుంటే డాలర్ ఫ్లో ఉంటుంది ఇండియాకి, ఇండియన్ రూపీ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ పర్టికులర్గా లేబర్ ఇన్సెంటివ్ సెక్టర్ లైక్ జర్మన్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్
అండ్ రొయ్యల ఎగుమతులు ఇలాంటి వాటికి డెఫినెట్గా దిస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ న్యూస్ అండి. ఎందుకంటే ఒకవైపు యూరోప్ తోటి మనం డీల్ చేసుకున్నాం, ఇప్పుడు అమెరికాతో డీల్ చేస్తున్నాం, వరల్డ్లో బిగ్గెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీస్ తోటి ట్రేడ్స్ జరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్గా మేకింగ్ ఇండియాకి ఇది పెద్ద బూస్ట్ అవుతుంది అండ్ మోర్ క్యాపిటల్ ఇండియాకి ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది జస్ట్ స్టేట్మెంట్ కాదండి, ఇండియా బిజినెస్కి రీడెఫిన్ అనమాట. స్టాక్ మార్కెట్ ఎప్పుడు లేదు, పీచ్ని డిస్కౌంట్ చేసుకుంటూ ముందుకు పోద్ది. అందుకని నిజమైన ట్రేడ్ అగ్రిమెంట్ ఇంకా జరగలేదు, బట్ స్టిల్ మార్కెట్కి వచ్చిన క్లూ చాలు. అందుకనే నిఫ్టీ ఆల్రెడీ 1200 పాయింట్లు గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఇండియన్ రూపీ ఆల్రెడీ 1.5% పెరిగింది లాస్ట్ నైట్ నుంచి. అండ్ 92 రూపీస్ దగ్గర నుంచి ఇప్పుడు 90.50 దగ్గర ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇండస్ట్రీ వెరీ పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది. అండ్ 1 ఇయర్ తర్వాత బహుశా ఇండియన్ బుల్స్కి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అండి. కాబట్టి మీరు టైమింగ్ కోసం చూసుకోకుండా ఎవ్రీ మంత్ ఎస్ఐపీలు కొనడం ద్వారా పడ్డపడలో డిస్కౌంట్స్ మనం చూసుకోవచ్చు. అఫ్కోర్స్ మార్కెట్లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. మనం చూసాము సిల్వర్ ఒక రోజులో 30% పట్టడం, గోల్డ్ 10% డ్రాప్ అవటం, నిన్న ఒక్కరోజే నేచురల్ గ్యాస్ 28% డ్రాప్ అవటం, ఈ రోజు మళ్ళీ ఇండియన్ మార్కెట్ ప్లస్ 1000లో ఓపెన్ కాబోవటం, ఇవన్నీ చూస్తే ఏంటంటే ఈ అసెట్ క్లాసులో టూ మచ్ వాలటిలిటీ స్టేజ్లో ఉన్నాం. అందుకని ఈ మార్కెట్లో స్టేబిలిటీ అంటూ ఏముండదు. బట్ స్టిల్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ఫాల్స్ గోల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా డిప్ ఆన్ బై చేసుకుంటూ ఉండటం వల్ల లాంగ్ టర్మ్లో మనం మనీ మేక్ చేసుకోవచ్చు. మరోవైపు ఈ వాణిజ్య ఒప్పందంతో భారత్ చైనాతో పోటీ పడే అవకాశాలు మరింత మెరుగవుతాయి అని అంటున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయం? డెఫినెట్గా, ఎందుకంటే చైనా వాళ్ళ టారిఫ్ అమెరికాలో 35% అండి, మనకున్న టారిఫ్ 18% ఉంది. డెఫినెట్గా చాలా ఎడ్జ్ ఉంది ఇండియాలో. ఈ టైంలో అగ్రెసివ్ కనుక మేక్ ఇన్ ఇండియా ఇంకొంచెం ఎక్కువ చేసేసి అమెరికా కనుక మనం ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం ప్రొడక్ట్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఇవన్నీ కనుక మోర్ అండ్ మోర్ ప్రొడక్ట్స్ కనుక మనం పంపించగలిగితే దీన్ని మనం క్యాప్చర్ చేయొచ్చు అనమాట. లాస్ట్ 6 months నుంచి మనం ఎంత పెయిన్ అనిపించామో ఇప్పుడు అంత ఫ్రూట్స్ అనిపించబోతున్నాం అనమాట. డెఫినెట్గా దిస్ ఈజ్ ద గుడ్ న్యూస్ ఫర్ ఎంటైర్ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ రూపీ, ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ అండ్ ఓవరాల్గా అందరికీ ఇది గుడ్ న్యూస్. మరోవైపు మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు డిమాండ్ పెరిగే అవకాశం అంటే దీనిపై మీ అభిప్రాయం? డెఫినెట్గా ఇప్పుడు ఒక యాపిల్ చూసుకోండి, అమెరికాలో అమ్మే ప్రతి 9 యాపిల్ ఫోన్స్లో 8 ఫోన్లు ఇండియా నుంచి తయారు చేస్తున్నారు. యాపిల్ వచ్చిన తర్వాత ఇండియాలో 3 లక్షల జాబ్స్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా క్రియేట్ అయినాయి. అండ్ 2 లక్షల కోట్ల వర్తగల యాపిల్ ఫోన్స్ని మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. అంటే 10 years బ్యాక్ మనం ఇది ఎక్స్పెక్ట్ చేయలేము. అందుకని మోర్ అండ్ మోర్ అమెరికన్ కంపెనీస్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ బిగిన్ చేసుకుని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ట్యాక్స్లు తగ్గింది కాదు. అల్టిమేట్గా ప్రపంచానికి మొత్తం తెలిసింది ఇండియాలో పవర్ తక్కువ రేటు దొరుకుతుంది, మ్యాన్ పవర్ తక్కువ రేటు దొరుకుతుంది, ఇంటర్నెట్ తక్కువ రోజుకు దొరుకుతుంది, అండ్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ మెథడ్ ప్రకారం చూసుకొని అమెరికాతో పోల్చుకుంటే ఇక్కడ తక్కువ రేటుకి దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ టారీ ఎంచుకుంటే తక్కువ రేటుకి మ్యానుఫ్యాక్చరింగ్ అవుద్ది కాబట్టి అండ్ వరల్డ్ మొత్తానికి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారే ఛాన్స్ ఉంది. ఈ మధ్య ఉన్న ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అమెరికాతో ఈ టైప్స్ ద్వారా ఏంటంటే అంటే పాజిటివ్ క్లూస్ ఎక్కువ వస్తాయి అనమాట. పర్టికులర్గా ఇండియన్ రూపీ స్ట్రాంగ్ అవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అయితే అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం పూర్తిగా మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఇది సానుకూల ప్రభావం చూపుతుంది. ప్రధానంగా స్టాక్ మార్కెట్ కావచ్చు, ఇతర అనేక రంగాల్లో కూడా ఇది సానుకూల ప్రభావం చూపుతుందని స్టాక్ మార్కెట్ నిపుణులు జయరాం రెడ్డి చెప్తున్నారు. అయితే పూర్తిగా ఇది మంచి ఫలితాలు ఇస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇది ప్రస్తుతం అయితే ఈ భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి తాజా పరిస్థితి. ఓటీ వైసీపీ హయాంలో తిరుమలలో చేసిందంతా ముమ్మాటికి మహాపచారమేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కాసులకు కక్కుర్తిపడి నెయ్యి కాని నెయ్యితో లడ్డూ తయారు చేశారని, ఇదే విషయాన్ని సిట్ తేల్చి చెప్పిందని పవన్ అన్నారు. వైసీపీ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, ఈ విషయాలు ప్రజలకు తెలియచెప్పాలంటూ శ్రేణులకు ఉద్బోధించారు. 32 మందితో క్రమశిక్షణ కమిటీ నియమిస్తున్నట్లు పవన్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదని సిట్ తేల్చిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రసాయనాలు, పామాయిల్ నూనెతో లడ్డూలు తయారు చేసి భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారని దుయ్యబట్టారు. కోట్ల మంది భక్తుల మనోభావాల్ని దృష్టిలో ఉంచుకుని జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనే విషయాన్ని సిట్ బహిర్గతం చెయ్యలేదని, వైసీపీ నేతల గోబెల్స్ ప్రచారం ఆగాలంటే వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని జనసేన సర్వసభ్య సమావేశంలో ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. 400 రూపాయలకు కిలో నాణ్యమైన నువ్వుల నూనె కూడా దొరకదని, అలాంటిది నెయ్యి ఎక్కడ దొరుకుతుందని పవన్ ప్రశ్నించారు. నాడు చెయ్యాల్సిందంతా చేసే ఇప్పుడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ అపరాధాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పవన్ దిశానిర్దేశం చేశారు.
జంతు కొవ్వు నుంచి వచ్చిన రసాయనాలతో తయారు చేసిన నెయ్యినే వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీ కోసం సరఫరా చేశారని జనసేన సర్వసభ్య సమావేశం తీర్మానించింది. ఈ సింథటిక్ నెయ్యి సరఫరా చేసిన డైరీలకు అసలు ఆవులే లేవని, పాలు, వెన్న సేకరించిన దాఖలాలు లేవని పేర్కొంది. అయినా వైసీపీ పాలనలో 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేశారని ధ్వజమెత్తింది. ఈ నెయ్యిలో జంతు కొవ్వులు లేవని సీబీఐ నేతృత్వంలోని సిట్ నివేదికలో ఎక్కడా లేదని వివరించింది. ఆ నెయ్యి తయారీలో వాడిన రసాయనాలు జంతు కొవ్వు నుంచి వచ్చినవేనంటూ శాస్త్రవేత్తలు చెప్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని చెప్పింది. ఇన్ని వాస్తవాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నా ఘోర అపచారం చేసి కూడా క్లీన్ చిట్ లభించిందంటూ వైసీపీ నాయకులు ప్రచారం చేసుకోవడం దౌర్భాగ్యమని తెలిపింది. జనసేన పార్టీ సర్వసభ్య సమావేశం ఈ మేరకు తీర్మానించింది. ఏ విధంగా కల్తీ నెయ్యి సరఫరా చేసి 233 కోట్ల రూపాయల కుంభకోణంలో పాల్గొని 60 లక్షల లీటర్ల నెయ్యి అని చెప్పి కేవలం కెమికల్స్ తోటి పామాయిల్ తోటి కలిపిన పదార్థాలని వీళ్ళు సప్లై చేసి ఈరోజు ఒక బూటకం ప్రచారం వైఎస్ఆర్సీపీ నాయకులు మొదలుపెట్టారు. క్షేత్ర స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో మండల స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు విస్తృతంగా పార్టీ శ్రేణులందరినీ కూడా తీసుకెళ్లమని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎన్డీడీబీ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఇచ్చిన ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏ విధంగా వీళ్ళు కావాలని ట్విస్ట్ చేసి వాళ్ళ స్వార్థాల కోసం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో దాన్ని ఖండిస్తూ తీర్మానం చేయడం జరిగింది. వైసీపీ నేతల భాష సరిగా లేని కారణంగానే దాడులు జరుగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి అన్నారు. దాడులు, హింసల్ని సీఎం చంద్రబాబు గాని తాను కానీ సమర్థించమని, వైసీపీ నాయకులు మాత్రం ప్రజల్లో భయం సృష్టిస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, మరో 15 ఏళ్లు కూటమి అధికారానికి ఢోకా లేదని పునరుద్ఘాటించారు. ప్రజలు ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఉప ముఖ్యమంత్రి అన్నారు. వ్యక్తిగత వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలని, జనసేన నేతల వల్ల పార్టీకి నష్టం కలగకుండా చూడాలని పవన్ ఆదేశించారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అంశంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలంతా బాధ్యతగా వ్యవహరించాలి. మంచి జరుగుతుందని మళ్ళీ ఎన్నుకున్నారు కాబట్టి మరింత ఎక్కువగా ప్రజల్లోకి అప్రోచ్ ఉండాలి. మనందరం దాన్ని ఎక్కడా నిర్లక్ష్యం చేయొద్దు. అప్పుడు ఓడిపోయినప్పుడు ఎంతైతే ప్రజల్లో ఉన్నామో గెలిచిన తర్వాత దానికి 3 రెట్లు ప్రజలకి సేవ చేయడానికి మనం ఉండాలనేది ఆయన ఉద్దేశం. తిరుపతి లడ్డూల విషయంలో డైరెక్ట్గా దొరికేసిన తర్వాత దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, అల్లర్ల రాష్ట్రం కింద చరిత్రలో నిలబడాలన్న ఉద్దేశంతో చేసుకుంటారు. నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పదవులకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి బాధ్యతలు అప్పగించేలా నిర్ణయించామని పవన్ అన్నారు. పైలట్ ప్రాజెక్టుగా పిఠాపురం నియోజకవర్గంలో చేశామని, అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే ప్రక్రియ అమలు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో జిల్లాల్ని జోన్లుగా విభజించుకుని సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. మార్చి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా 32 మందితో క్రమశిక్షణా కమిటీని నియమిస్తున్నామని తెలిపారు. పార్టీ కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యం పెరగాలని, అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పారు. మరోవైపు కేంద్ర బడ్జెట్ను స్వాగతిస్తున్నట్లు జనసేన తీర్మానం చేసింది. రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్వాంటం వ్యాలీ నిర్మాణానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద్దండరాయునిపాలెం పక్కనే ఉన్న 50 ఎకరాల్లో క్వాంటం వ్యాలీ భవనాన్ని నిర్మించనున్నారు. ఈ నెల 6న ముఖ్యమంత్రి చంద్రబాబు క్వాంటం వ్యాలీ భవనానికి భూమి పూజ చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఇతర అధికారులు భూమి పూజ స్థలాన్ని పరిశీలించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పని చేయించుకుని జీతాలు ఇవ్వలేదని వైసీపీ మాజీ జెడ్పీటీసీపై గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన బాలకృష్ణ ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో వారసత్వ భూమి కబ్జా చేశారని, న్యాయం చేయాలంటూ పల్నాడు జిల్లా రాయవరానికి చెందిన కామిశెట్టి చెన్నకేశవరావు గ్రీవెన్స్లో విజ్ఞప్తి చేశారు. డ్వాక్రా మహిళల సాగు భూమిపై మాజీ సర్పంచ్ కన్నేశారని, చర్యలు తీసుకోవాలంటూ నెల్లూరు జిల్లా కావలి మండలం పెద్దపుట్టపు పాలెంకు చెందిన సునీత, తిరుపతమ్మ అర్జీ ఇచ్చారు. మంత్రి సంధ్యారాణి, ఏపీ శెట్టి బలిజ వెల్ఫేర్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వీటితో పాటు పలువురు పెన్షన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరారు. 2020లో మా భూములు మేము సర్వేకి పెట్టుకున్నాం సార్. 2 మాటలు సర్వే చేయకుండా నిలబెట్టారు. నిలబెట్టి మమ్మల్ని బయటికి పారదోలినారు. మేము ఇప్పుడు అవోల చిత్రంలో ఉన్నాం.
మమ్మల్ని ఇల్లు కూల్చేసినారు, కుక్కలైనతో కూల్చేసి మమ్మల్ని బయటికి పారుతున్నారు. కట్టుగుడ్డలతో బయటికి పోయినాం. మాకు ఎక్కడ న్యాయం జరగలే. ఆ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మాకు అన్యాయమే జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక న్యాయం జరుగుతుందని పోరాడుతున్నాం. పొదుపు డబ్బులు ఒక్కొక్క రూపాయి పొదుపు చేసుకున్నాం. డబ్బులు 20 లక్షలు ఖర్చు పెట్టాము అందరి మీద. అంటే పంచాయతీ ఖర్చు పెట్టి బాగా పుట్టలు చెట్లు అన్ని కొట్టి సదరు చేశాము. తర్వాత ఇది సదరం అయిపోయారే అందరూ ఆకరించుకున్నారు. సార్ వాళ్ళు పండించారు, చేస్తామను, సారుకు పంపిస్తామను అంటే చంద్రబాబు నాయుడు సార్కి పంపిస్తాము, చూస్తామని చెప్పారు. గుంటూరు జిల్లా వెలగపూడిలో రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్న వారికి స్థానిక టీడీపీ నేత జొన్నలగడ్డ కిరణ్ తోపుడు బండ్లు పంపిణీ చేశారు. మంత్రి లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రాజధాని ప్రాంతంలో రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్న వారికి తోపుడు బండ్లను పంపిణీ చేయడాన్ని ప్రారంభించారు. రాజధానిలో ఇప్పటివరకు 700 మంది పేదలకు ఈ బండ్లను పంపిణీ చేశారు. ఈ నెల 2న వెలగపూడిలో దాదాపు 10 లక్షల విలువ చేసే 20 మంది పేద వ్యాపారులకు టిఫిన్ బండ్లు, కూరగాయలు విక్రయించే పుష్ కార్ట్స్, ఇస్త్రీ బండ్లను అందజేశారు. గ్రామంలో ఉన్నటువంటి వ్యాపారం చేసుకోవడానికి, అదేవిధంగా ఇస్త్రీ బండ్లు, టిఫిన్ బండ్లు, అదేవిధంగా కూరగాయలు, ఇతర అవసరాల కోసం వినియోగించడం కోసం గత సంవత్సరం లోకేష్ గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. గత సంవత్సరం లోకేష్ గారి జన్మదినం సందర్భంగా మొదలుపెట్టి ఈ రోజు వరకు ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరికైతే అవసరమో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసే క్రమంలో నాకు సహకరిస్తున్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. భారత్పై యుఎస్ సుంకాల తగ్గింపుతో స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపిస్తోంది. భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి స్టాక్ మార్కెట్లు. 2400 పాయింట్లకు పైగా లాభాల్లో సెన్సెక్స్, 700 పాయింట్లకు పైగా లాభాల్లో నిఫ్టీ కొనసాగుతున్నాయి. అమెరికా టారిఫ్లు తగ్గించడంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. భారత్పై యుఎస్ సుంకాల తగ్గింపుతో స్టాక్ మార్కెట్లలో జోష్ నెలకొంది. భారీ లాభాలతో మార్కెట్లు ప్రారంభమయ్యాయి. మరింత సమాచారం స్టాక్ మార్కెట్ విశ్లేషకులు కుటుంబరావు గారిని అడిగి తెలుసుకుందాం. కుటుంబరావు గారు నమస్తే అండి. అమెరికా సుంకాల ప్రభావం వల్లే స్టాక్ మార్కెట్లు భారీగా పెరిగాయా? వితౌట్ డౌట్ అంతేనండి. ఎందుకంటే మనం చూసాం బడ్జెట్ లో అన్నమాట స్టాక్ మార్కెట్ ని నిరాశపరిచే అంశాలు 2-3 ఉన్నాయి. లైక్ షేర్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచడం కానీ అలాంటివి అనమాట. అయితే బడ్జెట్ రోజున కుదేలైనా నిన్న కాస్త రికవర్ అయినా కూడా మార్కెట్ అనమాట పూర్తిగా రికవర్ కాలేకపోయింది నిన్న. బట్ ఏదైతే ఒక ఓవర్ హ్యాంగ్ అంటే ఒక షాడో లాగా ఉండిందో ఇండో యుఎస్ డీల్ గత కొద్ది రోజుల నుంచి అవ్వకపోవటం, ఇదిగా అవుతుంది అదిగా అవుతుందని పోస్ట్ పోన్ అవటం మార్కెట్ అనమాట కాస్త కలవరపరచడం కూడా మనం చూసాం. అయితే నేను నైట్ ఏదైతే కనుక అనౌన్స్ చేశారో బట్ 18% సుంకాలు తగ్గించడం కూడా మనం చూసాము. డెఫినెట్లీ మార్కెట్ కి బాగా జోష్ ఇచ్చిందని చెప్పొచ్చు, బాగా ఊతం ఇచ్చిందని చెప్పొచ్చు అనమాట. అండ్ క్లియర్లీ ఏదైతే మార్కెట్ లో కాస్త షార్ట్ సెల్లర్స్ షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా షార్ట్ కవరింగ్ రావడంతో కూడా మార్కెట్ 3% పైన పెరగడం కూడా మనం చూసాం. ఇన్ఫాక్ట్ వన్ స్టేజ్ నిఫ్టీ దాదాపు 26,000 కూడా టచ్ అవటం, ఇప్పుడు కాస్త మోడెస్ట్ గా కరెక్ట్ అయినా కూడా 25,800 దగ్గర అనమాట నిలబడటం చూస్తున్నాం. సెన్సెక్స్ కూడా దాదాపు 84,000 పాయింట్ల దగ్గర అనమాట నిలబడటం, దాదాపు 2,300 పాయింట్లు సెన్సెక్స్ పెరగటం కూడా మనం చూస్తాం. అయితే దీనిలో కొన్ని అంశాలు కేర్ఫుల్ గా చూడాలని అంటాను. అమెరికా నుంచి దాదాపు $500 బిలియన్ దిగుమతులు చేసుకుంటుంది భారతదేశం అని ట్రంప్ గారు తన ట్వీట్ లో చెప్పడం చూసాం. అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది కమింగ్ డేస్ లో చూడాలి. అండ్ మోర్ ఓవర్ ఏ ప్రోడక్ట్స్ అనమాట, ఏ సెక్టార్స్, ఇటు వ్యవసాయ ఉత్పత్తుల పైన లేకపోతే మిగతా ఉత్పత్తుల పైన భారతదేశం ఏ విధంగా అమెరికన్ ఉత్పత్తులను ఎలా చేస్తుంది ఇవన్నీ కూడా ఫుల్ కంప్లీట్ డీటెయిల్స్ వచ్చే వరకు మాత్రం మార్కెట్ ఈ గ్యాప్ ఆఫ్ ఓపెనింగ్ వచ్చినా కూడా కొద్దిగా కాషియస్ గా ఉంటుంది అని చెప్పేసి కనాలి. బట్ వన్ థింగ్, గత చాలా రోజుల నుంచి మార్కెట్ ని
ఏదైతే కనుక వేధిస్తున్న అవ్వని డీల్ ఇండో యూఎస్ డీల్ ఇప్పుడు అయిపోయింది కాబట్టి గ్లోబల్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ పైన ఇక్కడి నుంచి మార్కెట్ దశాదిశా ఉంటుంది. రేపు యూఎస్ దానిపైన అటాక్ చేసినా అప్పుడు క్రూడ్ ధరలు పెరిగితే ఏమన్నా మార్కెట్ తిరిగి కాస్త కరెక్ట్ అవటం అన్నట్టు ఉంటుంది. అండ్ రెండో పక్కన బికాస్ ఆఫ్ ఇండియా యూఎస్ డీల్ అవ్వటం వలన రూపాయి కూడా బలపడటం మనం చూసాం. దాదాపు రూపాయి కూడా అనమాట. గత చాలా వారాల నుంచి రూపాయి క్షీణిస్తానమాట. అగేన్స్ట్ డాలర్ 92 రూపాయలు కూడా అయిపోవటం చూసాం. మేబీ ఇప్పుడు అనమాట కాస్త డీటెయిల్స్ అన్ని కూడా వస్తే మార్కెట్ రూపాయి బిలో 90 రూపీస్ కూడా అనమాట అగేన్స్ట్ డాలర్ వచ్చే సూచనలు ఉన్నాయి. ఒక విధంగా స్టాక్ మార్కెట్స్ కి చాలా పెద్ద బూస్టర్ బూస్ట్ ఇచ్చారు ఇండో యూఎస్ డీల్ కంప్లీట్ చేయడం వల్ల నేనైతే అనుకోవాలి. ఓకే అండి, ధన్యవాదాలు కుటుంబరావు గారు. భారత్పై యుఎస్ సుంకాల తగ్గింపుతో స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపిస్తోంది. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు కొనసాగుతున్నాయి. 2400 పాయింట్లకు పైగా లాభాల్లో సెన్సెక్స్, 700 పాయింట్లకు పైగా లాభాల్లో నిఫ్టీ కొనసాగుతున్నాయి. అమెరికా టారిఫ్లు తగ్గించడంతో భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లున్నాయి. అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. మరింత సమాచారం మార్కెట్ నిపుణులు సుందరరామిరెడ్డి గారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుందరరామిరెడ్డి గారు నమస్తే అండి. స్టాక్ మార్కెట్లో భారీ లాభాలకు సంబంధించి వివరాలేంటి? నమస్తే. డెఫినెట్గా అండి, మార్కెట్ చాలా పాజిటివ్గా రన్ అవుతుంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో నిఫ్టీ అయితే 670 పాయింట్ల ప్రాఫిట్స్తో ఉంది. అండ్ సెన్సెక్స్ అయితే 2200 పాయింట్స్ తోటి ప్రాఫిట్స్తో ఉందండి. ఓవరాల్ చూసుకుంటే 2.7% ప్రాఫిట్స్ తోటి మేజర్ ఇండెక్స్లు రన్ అవుతున్నాయి. అయితే కొన్ని ఇండెక్స్లు మాత్రం చాలా స్ట్రాంగ్ రెస్పాండ్ అవుతుందండి. నిఫ్టీ రియాలిటీ 4.2%, అండ్ ఆటో నిఫ్టీ 3.3, అండ్ ఫైనాన్స్ సర్వీసెస్ 3.2, ఫార్మా 3, అంటే ఆల్మోస్ట్ ఆల్ మేజర్ ఇండెక్స్ బిట్వీన్ 1 to 5% మధ్య ట్రేడ్ అవుతున్నాయండి. అయితే ఇప్పుడు ఈ భారత్పై యుఎస్ సుంకాల తగ్గింపు ప్రభావంతోనే స్టాక్ మార్కెట్లు ఇలా లాభాల్లో ఉన్నాయని అనుకోవచ్చా? డెఫినెట్గా అండి, లాస్ట్ నైట్ 11 o'clockకి ట్రంప్ నుంచి ట్వీట్ ఎప్పుడు వచ్చిందో తర్వాత విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ కల్లా మోడీ గారు దాన్ని కన్ఫర్మ్ చేయగానే ఒక్కసారిగా గిఫ్ట్ నిఫ్టీలో లాస్ట్ నైటే ఆల్మోస్ట్ 800 పాయింట్స్ పెరిగిందండి. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మార్కెట్లన్నీ పాజిటివ్ రెస్పాండ్ అవుతుంది. రూపీ అయితే లాస్ట్ నైట్ నుంచి ఇప్పటి వరకు అంటే ఈ 12 అవర్స్లోనే ఆల్మోస్ట్ 2% కవర్ అయింది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో రూపీ కూడా 1% ప్రాఫిట్ తోటి 90.50 దగ్గర ట్రేడ్ అవుతుందండి. కాబట్టి రూపీ స్ట్రాంగ్ అవుతుంది, ఇండియన్ ఈక్విటీ స్ట్రాంగ్ అవుతుంది. అదే టైంలో గోల్డ్ సిల్వర్ కూడా రికవరీ బీనిందండి. ఓవరాల్గా చెప్పాలంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్కి ఇది వన్ ఆఫ్ ది మెమరబుల్ డే అండ్ బుల్ డేగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ సమయంలో మదుపర్లు ఏ విధంగా వ్యవహరించవచ్చు అంటారు? డెఫినెట్గా క్రూస్ అయితే చాలా పాజిటివ్ అండి. బట్ దీన్ని ఎఫెక్ట్ వన్ డేనే ఉంటుందంటే అలా కాదు, ఓవరాల్ ఎకానమీ మీద లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే ఎంటైర్ ఏషియన్ మార్కెట్స్ ఎవరితో చూసుకున్నా, చైనా వాళ్ళతో చూసుకుంటే 35% టారిఫ్ అండి చైనా మీద. వియత్నాం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎవరితో పోల్చుకున్నా సరే 18% అనేది వెరీ బెస్ట్ డీల్ అండి అది. అండ్ అదే టైంలో ఇప్పుడు రూపీ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి కాతికొత్త రూపీ పట్టం ఆగిపోతుంది. అండ్ క్యాపిటల్ ఫ్లో ఇండెక్స్ జరుగుతుంది. అండ్ ఓవరాల్ చూసుకుంటే ఇట్స్ వెరీ గుడ్ అనమాట ఇండియన్ ఎకానమీకి. అయితే వన్ డేలో వండలు జరుగుతాయి అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో మాత్రం జరుగుతుందండి. కాకపోతే ఇది టారిఫ్ డీల్ అండి, ఇంకా ట్రేడ్ డీల్ జరగలేదు అఫీషియల్గా. జరిగితే కానీ మనకేం క్లారిటీ రాదు. ఎందుకంటే వాళ్ళు రష్యా మీద ఆయిల్ జీరో చేస్తామని చెప్తున్నారు. బట్ ఇంకా మోడీ గారు ఏం కన్ఫర్మ్ చేయలేదు దాని గురించి. అండ్ $500 బిలియన్ వర్త్ గల అమెరికన్ అగ్రికల్చరల్, టెక్నాలజీ అండ్ ఎనర్జీ కొంటారు ఇండియా వాళ్ళు అన్నారు. అది టూ మచ్ అనమాట. ఎందుకంటే లాస్ట్ 1 yearలో అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన టోటల్ ఇంపోర్ట్స్ మొత్తం కూడా జస్ట్ $45 బిలియన్. వీళ్ళు చెప్తుంది $500 బిలియన్. అంటే ఆల్మోస్ట్ 50 లక్షల కోట్ల వర్తగా అమెరికన్ ఎనర్జీ అండ్ టెక్నాలజీ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇండియా వాళ్ళు కొంటారని చెప్తున్నారు.
బట్ మోడీ గారు ఎక్కడ కూడా అది కన్ఫర్మ్ చేయలేదు. కాబట్టి మన క్లియర్ పిక్చర్ ట్రేడ్ అగ్రిమెంట్లు వచ్చినప్పుడే మన క్లారిటీ ఉంటుందండి. ప్రస్తుతానికైతే మార్కెట్లో ఆ క్లూని పాజిటివ్గా తీసుకున్నాయి. ఎందుకంటే లాస్ట్ 6 months నుంచి ఇండియా ఎక్స్పోర్ట్స్ అని చాలా పెయిన్గా ఫీల్ అయ్యింది. పర్టికులర్గా లేబర్ ఇన్సెంటివ్ సెక్టర్ లైక్ టెక్స్టైల్స్, జమ్ అండ్ జ్యువెలరీ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ చాలా పెయిన్ భరించిందండి. ఏదైతే ఆ పెయిన్ భరించిన ఆ సెక్టర్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నాయి ఈ మార్కెట్లో. అలాగే రేట్ సెన్సిటివ్ సెక్టర్ అండి, ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా ఈ పాయింట్ ఆఫ్ టైంలో +4.5 దగ్గర ట్రేడ్ అవుతుంది. అందుకని ఓవరాల్ చూసుకుంటే అటు రూపీ రికవరింగ్, ఇటు స్టాక్ మార్కెట్ ప్లస్ చూడటం కనుక మార్కెట్ వెరీ స్ట్రాంగ్గా ఎప్పటి నుంచో ఈ న్యూస్ కోసం వెయిట్ చేస్తుందని అనుకోవచ్చు. ఫైనల్గా అగ్రిమెంట్ జరిగిందండి. కాబట్టి ఇంకా మార్కెట్ పాజిటివ్ మనం థింక్ చేసుకోవచ్చు. ఓకే, ధన్యవాదాలండి సుందరాం రెడ్డి గారు. భారత్పై యుఎస్ సుంకాల తగ్గింపుతో స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపిస్తోంది. భారీ లాభాల్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. 2400 పాయింట్లకు పైగా లాభాల్లో సెన్సెక్స్, 700 పాయింట్లకు పైగా లాభాల్లో నిఫ్టీ కొనసాగుతూ ఉన్నాయి. అమెరికా టారిఫ్లు తగ్గించడంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలకు సంబంధించి మరిన్ని వివరాలు స్టాక్ మార్కెట్ విశ్లేషకులు బ్రహ్మచారి గారిని అడిగి తెలుసుకుందాం. బ్రహ్మచారి గారు నమస్తే అండి. అమెరికా సుంకాల తగ్గింపుతోనే స్టాక్ మార్కెట్లు పెరిగాయా? అవునండి, ఆ వార్త కొంచెం ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్నది కాస్త ఇవాళ ఒక రియలైజేషన్ కి జరిగింది, అందుకని మార్కెట్లు పెరుగుతున్నాయి. అయితే దీంట్లో కొన్ని మార్కెట్ ఎట్లా ఉంటుందంటే ఇవాళ ఓపెన్ అయిన తర్వాత ఆ లెవెల్స్ సస్టైన్ అవ్వట్లేదు. దానికి కారణం 2 రకాల కారణాలు మనం విశ్లేషించుకోవాలి. ఒకవైపు మనం పాజిటివ్ గా కొన్ని టెక్నాలజీ కంపెనీస్ కి, మిగతా టెక్స్టైల్ కంపెనీస్ కి ప్రాఫిట్ అంటే లాభదాయకంగా ఉన్నప్పటికీ క్రూడ్ ఆయిల్ సంబంధించి ఎనర్జీ మార్కెట్స్ లో మనకి దాదాపు $500 బిలియన్ ప్రెషర్ పడబోతుంది. ఇది ఒక రకంగా నెగిటివ్ ఫర్ మార్కెట్. ఎందుకంటే రష్యా నుంచి వస్తున్న డిస్కౌంటెడ్ ఆయిల్ కాదని మనం వెనిజువలా నుంచి అలాగే యుఎస్ నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేయాలి. అలాగే టెక్నాలజీతో పాటు అగ్రికల్చర్ తర్వాత మిగతా రంగాలకు సంబంధించి డేటా ప్రొటెక్షన్ సంబంధించి కూడా మనం కొన్ని రాజీ పడ్డట్టుగా మనకి తెలుస్తోంది. సో ఇది మనకి ఎంత భారం పడుతుంది అనేది మనకి క్లారిటీ లేదు. అది బహుశా దానికి ట్రేడ్ డీల్ సంబంధించి వస్తే కొంత ఉంటుంది. మొత్తానికైతే మార్కెట్లు ఓపెనింగ్ లెవెల్స్ నుంచి బాగా పడ్డాయి. మొదట్లో కొత్త హైకి దగ్గరగా వచ్చి అక్కడి నుంచి దాదాపుగా ఇప్పటికే 400 పాయింట్లు పడింది మార్కెట్, అంటే ఇవాళ ఓపెనింగ్ హై నుంచి. సో ఇవాళ ఓపెనింగ్ హైయే చాలా క్రూషియల్. అలాగే 26,000 స్థాయికి పైన కనుక నిఫ్టీ ట్రేడ్ అవుతూ ఉంటే పాజిటివ్గా ఉండొచ్చు, లేదంటే కనుక కొద్దిగా నెగిటివ్ బయాస్ తోనే ఉండాలి. ప్రస్తుతానికి ఇది సస్టైన్ అవుతుందన్న నమ్మకాలు అయితే మార్కెట్ వర్గాల్లో లేవు. ఓకే, ఏ రంగాల స్టాక్స్ ఇప్పుడు భారీగా పెరిగే అవకాశం ఉందంటారు? దాదాపు అన్ని సెక్టర్స్ లో పెరిగాయండి. ప్రస్తుతానికైతే ఐటీ చాలా ఎక్కువగా మనకి పాజిబుల్ కనపడుతుంది. అలాగే టెక్స్టైల్ రంగానికి సంబంధించి కొంత పాజిటివ్ గా ఉంది, ఎందుకంటే ఎక్కువ ఇంపాక్ట్ అయింది అదే. అలాగే కొన్ని మెటల్ స్టాక్స్, అలాగే ఇంకా చెప్పాలంటే కొన్ని డిఫెన్స్ స్టాక్స్ కూడా పెరుగుతున్నాయి. ఇవాళ దాదాపు అన్ని సెక్టర్స్ ఇవాళ పాజిటివ్ గా ఉన్నాయి కానీ బట్ అది ఎండ్ ఆఫ్ ద డే కి మనకి ఒక ఐటీను, తర్వాత మెటల్స్, అలాగే డిఫెన్స్ స్టాక్స్ కొంతవరకు బాగున్నాయి. తర్వాత పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, పిఎస్సి కంపెనీ స్టాక్స్ కూడా కొంచెం లైమ్ లైట్ లో ఉన్నాయి ప్రస్తుతానికి. ఓకే, అంటే ఇంకా అగ్రిమెంట్ డిక్లరేషన్ అవ్వలేదని స్టాండర్డ్ గా ఉంటుందో లేదో చెప్పలేమని చెప్తున్నారా, లేదంటే? లేదు, అగ్రిమెంట్ అయ్యింది, కాకపోతే దానికి సంబంధించిన క్లాజెస్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే అమెరికా 25% నుంచి 18% తగ్గించింది. అంటే మొత్తంగా ఫ్రీ ట్రేడ్ జోన్ కాదు.
అలాగే దీనికి తోడుగా ఇంకొకటి ఏంటంటే మనకి కొన్ని రాజీ అంశాలు ఉన్నాయి. ఒకటి ముఖ్యంగా అగ్రికల్చర్ ప్రొడక్ట్ సంబంధించి జెనెటిక్ సీడ్ సంబంధించి మనము ఇన్నాళ్ళుగా మనం వ్యతిరేకిస్తూ వస్తున్నాం. అది ఇవాళ ఒప్పుకున్నారా లేదన్న దాని మీద క్లారిటీ లేదు. సెకండ్, మనకి ఇంకొకటి ఏంటంటే మనకి డేటా ప్రొటెక్షన్ సంబంధించి మనకి కొన్ని లాస్ ఉన్నాయి మన ఇండియాలో. సో అది దానికి సంబంధించి కూడా ఉంది. దాన్ని ఏమంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ సంబంధించి గతంలో డేటా లోకలైజేషన్ సంబంధించి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దాన్ని ఎత్తేయమని చెప్పేసి మనకి అమెరికా కోరింది. అది ఇప్పుడు ఎత్తేసారా లేదన్న దాని మీద క్లారిటీ లేదు. ఇంకొకటి ఏంటంటే హై ఎండ్ ఫోన్స్, తర్వాత స్మార్ట్ వాచెస్ సంబంధించి పేటెంట్ ప్రొటెక్షన్స్, అలాగే ఫార్మా ఎక్స్పోర్ట్ సంబంధించి పేటెంట్ రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉన్నాయి. అలాగే FDA స్టెప్స్ కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నట్టుగా డ్రగ్ సీక్రెట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి వాటి నుంచి క్లారిటీ వచ్చేంత వరకు మనకి ఇంకా తెలియదు. అంటే ఫైన్ ప్రింట్ అంటాం, అంటే ఏ రంగాల్లో ఎంత ఉన్నది అనేది ఫైన్ ప్రింట్ వస్తే తప్ప మనం తెలియదు. అంటే మనం డీల్ యాక్టివిటీస్ ఫేర్ గా జరిగిందని అనుకోవట్లేదు. ఎందుకంటే కొన్ని క్లాజెస్ వాళ్ళు పెట్టినాక ఆ క్లాజెస్ ని మనం ఎంతవరకు ఒప్పుకున్నాము అనేది చాలా కీలకం. ఓకే, ధన్యవాదాలు బ్రహ్మచారి గారు. మంత్రి నారాయణ బృందం లండన్లో పర్యటిస్తోంది. సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ గిన్ రిచర్డ్స్ తో బృందం సమావేశమైంది. లండన్ నగరం మాస్టర్ ప్లాన్, అభివృద్ది ప్రణాళికలు, రవాణా సౌకర్యాలను గిన్ రిచర్డ్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. లండన్ సిటీ మినియేచర్ ద్వారా నగర నిర్మాణం గురించి తెలిపారు. అనంతరం బాటర్సీ పవర్ స్టేషన్ను మంత్రి నారాయణ బృందం సందర్శించింది. మూతపడిన పవర్ స్టేషన్లను లండన్ అధికారులు ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దిన విధానంపై ఆరా తీశారు. పవర్ స్టేషన్లో చేసిన ఏర్పాట్లు పరిశీలించారు. మంత్రి నారాయణ వెంట మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ ఉన్నారు. సీఎం చంద్రబాబు కుటుంబంపై అంబటి రాంబాబు, జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యల్ని నిరసిస్తూ కూటమి శ్రేణులు ఆందోళన చేపట్టారు. పలుచోట్ల అంబటి, జోగి రమేష్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించడాన్ని టీడీపీ నాయకులు ఖండించారు. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు సృష్టించేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంపై అంబటి చేసిన దూషణలు సామాన్య ప్రజలు సైతం అసహించుకునేలా ఉన్నాయని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ది పథంలోకి దూసుకెళ్తుంటే చూడలేకే వైసీపీ నాయకులు అసూయతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి ఆరోపించారు. అంబటి రాంబాబు ఇంకా అధికారంలో ఉన్నామనే మదంలో అలాంటి మాటలు మాట్లాడుతున్నారన్నారు. వాళ్ళు చేసిన విధ్వంసం నుంచి మనం వికాసం వైపు ప్రయాణిస్తూ ఉంటే దాన్ని కూడా చూసి ఓర్వలేకే అనేక రకాల అపోహల్ని, ఇబ్బందుల్ని కలగజేయాలని చాలా దుర్మార్గంగా నిన్న చూశారు. మనం అంబటి రాంబాబు కూడా ఎంత మనం ముఖ్యమంత్రి గారిని గౌరవించవలసింది, అంటే ఆ పదాలను కూడా వాడకూడని పదాలని ప్రజల్లో వాడుతూ వాటిని ఎంత దుర్మార్గం అంటే అతను ఒక మినిస్టర్గా కూడా చేసి అలా మాట్లాడటం కూడా చాలా దురదృష్టకరం. అంబటి రాంబాబు ఒక మంత్రిగా ఈరోజు ప్రతిపక్షంలో ఉంటూ ఏ విధంగా భాష, ఎటువంటి పదజాలాన్ని ఉపయోగించినారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంకా అధికార మదం దిగనట్టుంది. ఇదే విధంగా ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు సమన్వయం కోల్పోతే ఏ విధంగా ఉంటుందో నిన్న గమనించినారు. నకిలీ మద్యం కేసులో బెయిల్ షరతులు ఉల్లంఘించిన జోగి సోదరుల బెయిళ్లు రద్దు చేయాలని కోరుతూ ఎక్సైజ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం విజయవాడలోని 8వ ఏడీజే కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్, రాముకు ఇటీవల విజయవాడ ఎక్సైజ్ కోర్టు, అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లె కోర్టు బెయిళ్లు మంజూరు చేయడంతో వారు విడుదలయ్యారు. గత నెల ఈ విజయవాడ కారాగారం నుంచి విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ పోలీసులు నకిలీ మద్యం కేసు విచారిస్తున్న సిట్ అధికారులకు బెదిరింపు స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు మాట విని తమకు జైలుకు పంపించిన అధికారుల్ని వదలబోమని హెచ్చరించారు. వీటితో పాటు మరిన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా న్యాయాధికారి విధించిన షరతులను జోగి సోదరులు ఉల్లంఘించారని ఎక్సైజ్ సిట్ అధికారులు మచిలీపట్నంలోని జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ నిమిత్తం అది విజయవాడలోని 8వ అదనపు జిల్లా కోర్టుకు బదిలీ అయింది. జోగి సోదరులకు దిగువ కోర్టు ఇచ్చిన బెయిళ్లు చెల్లవని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రొహిబిషన్ చట్టం ప్రకారం నిందితులకు బెయిళ్లను సెషన్స్ కోర్టు మాత్రమే ఇచ్చే అధికారం ఉందని అందులో ప్రస్తావించారు. ఇప్పుడు మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం.
పెనమలూరు నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని మంత్రులు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. చంద్రబాబు పనితీరును చూసి దేశ విదేశాల నుంచి అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని వెల్లడించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు. వోల్టేజ్ సమస్యలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా సబ్స్టేషన్లు నిర్మిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం, ఉపాధి లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు గిరిజన ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే విధంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పార్టీ ఎస్టీ సెల్ భేటీలో అన్నారు. కొండకర్ల ఆవను పర్యావరణ హితంగా ఉంచాలని జనసేన రాష్ట్ర పర్యావరణ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. చిత్తడి నేలల సంరక్షణ దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లాలోని కొండకర్ల ఆవను ఆయన సందర్శించారు. ఆవలో ఆక్రమణలు తొలగించి కొత్త ఆక్రమణలు జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రకృతి, పక్షులు మానవునికి మంచి నేస్తాలని, వాటిని సంరక్షించుకుంటే భావితరాల భవిష్యత్తు ఆరోగ్యదాయకంగా ఉంటుందని సీసీఎఫ్ బిఎన్ఎన్ మూర్తి అన్నారు. ఏలూరు జిల్లా కైకలూరు మండలం ఆటపాక పక్షుల మ్యూజియంలో చిత్తడి నేలల సంరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు జీవ వైవిధ్యంపై చిత్రలేఖనం పోటీలు పెట్టారు. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇంధన పరిరక్షణ ప్రచార కార్యక్రమం జరిగింది. ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం సక్షం పేరుతో అవగాహన కార్యక్రమం ప్రతి ఏడాది నిర్వహిస్తామని పెట్రోలియం, సహజ వాయువుల ప్రతినిధులు తెలిపారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయాన్ని హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం జైరాం ఠాగూర్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ద్వారకా తిరుమల దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో భాగంగా రథోత్సవం నిర్వహించారు. స్వామివారిని పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. రథోత్సవం చూడటానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వెలిగొండలో శ్రీ బగళాముఖి అమ్మవారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రథోత్సవాన్ని తిలకించారు. అమ్మవారికి తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 2 రోజు జలబిందుల మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దంపతులు జలబిందులో ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలిసి ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి పరిశీలించారు. రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. గ్రామ సభ నిర్వహించే వేదిక, హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని గ్రీన్కో సెంట్రల్ పూలింగ్ సబ్స్టేషన్ పవర్ ప్రాజెక్టులో ప్రమాదం చోటు చేసుకుంది. పవర్ ప్రాజెక్టులో సీలింగ్ పనులు నిర్వహిస్తున్న సమయంలో అల్యూమినియం షీట్లు అదుపు తప్పి పడిపోవడంతో 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. షీట్లు పడడంతో ఆఫీసులో ఉన్న 20 కంప్యూటర్లు ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన ఆఫీసు సిబ్బంది బయటకు పరుగులు తీశారు. గాయపడిన వారిని వెంటనే కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనను బయటకు తెలియకుండా గోప్యంగా చికిత్స చేయించడంతో గ్రీన్కో సిబ్బందిపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాజమహేంద్రవరం కొవ్వూరు రోడ్ కమ్ రైలు వంతెనపై జరిగిన ప్రమాదంలో 3 మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న 2 బైకులు ఢీకొనగా 2 యువకులు సహా 3 దుర్మరణం పాలయ్యారు. కొవ్వూరుకు చెందిన అక్షయ్ కుమార్, సత్య కళ్యాణ్ కొమిరి ఏడుకొండలు ద్విచక్ర వాహనంపై రాజమహేంద్రవరం బయలుదేరారు. రోడ్ కమ్ రైలు వంతెన 104వ స్తంభం వద్దకు వచ్చేసరికి రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరు వైపు వస్తున్న మోటార్ సైకిల్ను ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో అక్షయ్ కుమార్తో పాటు తగరపు సత్య కళ్యాణ్, రాజమహేంద్రవరానికి చెందిన లక్ష్మీనారాయణలు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ ఏడుకొండలను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో రోడ్ కమ్ రైలు వంతెనపై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొవ్వూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.